మరికొన్ని గంటల్లో జరగబోయే తెలంగాణ కేబినెట్ భేటీపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకనంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క కేసును డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి, బీసీలకు 42% రిజర్వేషన్ల మీద. సో ఈ క్రమంలో మరికొన్ని గంటల్లో అంటే 23వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతోంది. సో ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్లపై ఒక క్లారిటీ కూడా తీసుకోబోతుంది రేవంత్ కేబినెట్ భేటీ అంటే కనుక ఎస్ ఖచ్చితంగా. ఎందుకంటే 42%తో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి వెళ్ళాలా, లేదా 50% క్యాప్ గతంలో ఏదైతే ఉందో పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్ళాలా అనేటువంటిది ఒక అంశం. మరొక వైపు ఇప్పటి వరకు ఇద్దరు పిల్లలకు మించి పోటీ చేయరాదు అనేటువంటి నిబంధనని రేవంత్ సర్కార్ తొలగించింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అయితే జరగవు కాబట్టి ప్రస్తుతం దీన్ని కేబినెట్ భేటీలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి త్వరలో దీన్ని గవర్నర్ వద్దకు పంపించి ఈ ఆర్డినెన్స్ని ఆమోదింపజేసుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఈ క్రమంలో ఈ యొక్క ఇద్దరు పిల్లల నిబంధనని తొలగిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ని గవర్నర్ వద్ద ఆమోదింపజేసుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఎంటైర్ మరొకవైపు ఇటువంటి ముఖ్యాంశాలతో పాటు సాగునీటి ప్రాజెక్టులపైన, మరి ముఖ్యంగా కాళేశ్వరం కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, ఇటువంటి అంశాలపైన కూడా రేపు జరగబోయే అంటే మరికొన్ని గంటల్లో జరగబోయేటువంటి అక్టోబర్ 23 మధ్యాహ్నం 2 గంటలకు జరగబోయేటువంటి కేబినెట్ భేటీలో ఈ యొక్క ప్రధానమైనటువంటి అంశాలపైనే ఈ యొక్క కేబినెట్ భేటీలో చర్చ సాగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎస్, దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ ఒక విశ్లేషణాత్మకంగా అందించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరికొన్ని గంటల్లో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కాబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరగబోతోంది. కాగా ఈ జరగబోయే కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు కావచ్చు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై కేబినెట్ చర్చించబోతోంది. దీంతో ఇటీవల భేటీలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇద్దరు పిల్లల నిబంధన ఆర్డినెన్స్కు మంత్రివర్గం ఆమోదం తెలపబోతోంది. అలాగే ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ పనులు, ఎస్ఆర్ఎస్పీ 2వ దశకు రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు, కాళేశ్వరం పునరుద్ధరణ సహా పలు ప్రాజెక్టు పనులపై మంత్రివర్గం చర్చించబోతున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారంగా చెప్పొచ్చు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై మరికొన్ని గంటల్లో జరిగే సమావేశంలో మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోబోతోంది. పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్ళాలా, లేదా 42% రిజర్వేషన్లతో వెళ్ళాలా అనేది దానిపై కేబినెట్ చర్చించబోతోంది. కాగా ఇప్పటికే ఈ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేసినటువంటి సంగతి తెలిసిందే. ఈ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అంశాన్ని న్యాయస్థానాల్లో కోట్లాడేందుకు రేవంత్ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరో ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేందుకు, ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి మరో హామీని అమలు చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఇంతకు ఏ పథకం అమలు చేస్తారు అనేటువంటి దానిపై ఇంకా క్లారిటీ రాలేదు ప్రభుత్వ వర్గాల నుంచి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే పోటీ చేయరాదు అనేటువంటి నిబంధన తొలగింపు ప్రక్రియ వేగంగా సాగుతోంది. గురువారం కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకుని ఆర్డినెన్స్ జారీ చేసే దిశగా రేవంత్ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చట్ట సవరణ ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదముద్ర వేస్తే రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనే ఈ నిబంధన అమల్లోకి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరికి మించి సంతానం ఉన్నవారు కూడా పోటీ చేసేందుకు మార్గం సుగమం కాబోతోంది. పంచాయతీరాజ్, పురపాలక చట్టాల సవరణపై గురువారం జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోబోతున్నారు రేవంత్. ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని ఈ నెల 16న నిర్ణయం తీసుకున్నటువంటి మంత్రివర్గం చట్ట సవరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, పురపాలక శాఖలు కేబినెట్ సమావేశంలో పెట్టేందుకు ప్రతిపాదనలు కూడా సమర్పించాయి. ఫైల్పై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా సంతకం చేసినటువంటి పరిస్థితి. ఈ ఫైల్పై ముఖ్యమంత్రి సంతకం చేస్తే కనుక ఈ గురువారం కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి చట్ట సవరణకు నిర్ణయం తీసుకోబోతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరగడం లేదు. ఈ కారణంగా ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని కేబినెట్ ఆమోదించిన తర్వాత ముసాయిదా ఆర్డినెన్స్ను గవర్నర్కి పంపించబోతోంది రేవంత్ సర్కార్. గవర్నర్ గనక ఆమోదముద్ర వేస్తే రాబోయే పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనే దీనిని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిలిపివేసినటువంటి సందర్భం మనం చూసాం.
కోర్టుల సూచనల మేరకు ఒకవేళ పాత రిజర్వేషన్ల ప్రకారం వెళ్ళాలని ఒకవేళ ప్రభుత్వం కనుక భావిస్తే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అలా జరిగితే కనుక ఇద్దరు పిల్లల నిబంధన కూడా తొలగించే అవకాశం ఉంది. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీ చేయరాదు అనేటువంటి నిబంధన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 30 ఏళ్లుగా అమల్లో ఉంది. కుటుంబ నియంత్రణను ప్రోత్సహించేందుకు 1995లో ఉమ్మడి రాష్ట్రంలో ఈ నిబంధనను ప్రవేశపెట్టడం జరిగింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎస్ఈసీ నిలిపివేసింది. కోర్టుల సూచనల మేరకు ఒకవేళ పాత రిజర్వేషన్ల ప్రకారం వెళ్లాలని ప్రభుత్వం భావిస్తే గనక మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అలా జరిగితే ఇద్దరు పిల్లల నిబంధన కూడా తొలగించే అవకాశం ఉంది. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీ చేయరాదు అనేటువంటి నిబంధన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారుగా 30 ఏళ్లుగా అమల్లో ఉంది. కుటుంబ నియంత్రణను ప్రోత్సహించేందుకు 1995లో ఉమ్మడి రాష్ట్రంలో ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. ఏదేమైనా సరే మరికొన్ని గంటల్లో అంటే గురువారం అక్టోబర్ 23 మధ్యాహ్నం 2 గంటలకు జరిగేటువంటి ఈ కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరి ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అంతకు మించి ఎవరైతే అభ్యర్థులు పోటీ పడతారో ఆ అభ్యర్థులకి అంటే మొన్నటి వరకు కొనసాగుతున్నటువంటి నిబంధన ఇద్దరు పిల్లలు ఉంటే గనక అంతకు మించి ఉంటే గనక పోటీ చేయరాదు, మీరు బరిలో నిలవరాదు అనేటువంటి ఒక కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ చెరిపేసింది మొన్నటి 16వ తారీఖున. సో దీనికి సంబంధించి ఈ యొక్క అంటే ఆల్రెడీ ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు జరగవు కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు జరగడం లేదు కాబట్టి దీన్ని కేబినెట్ భేటీలోనే ఒక ఆమోదముద్ర మంత్రివర్గ ఆమోదముద్రతో ఖచ్చితంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ ఆర్డినెన్స్ని గవర్నర్కి పంపించడం జరుగుతుంది. గవర్నర్ చేత ఆమోదముద్ర వేయించుకుని ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో బరిలో దిగేటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఆశావాహులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ వినిపించే ప్రయత్నం చేస్తుందా రేవంత్ సర్కార్ అని అంటే కనుక ఎస్, మరికొన్ని గంటల్లో జరగబోయే రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీలో ఒక క్లారిటీ వచ్చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.